హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు యూపీఎస్సీ డీకోడెడ్. సో, ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి చూడబోతున్నాం. ఈ టాపిక్ గురించి చూడకముందు ఇంతవరకు నా వీడియోలో మీరు అంటే నా ఛానల్ వీడియోస్ చాలా చూసుంటారు. హిస్టరీ ఎలా ప్రిపేర్ అవ్వాలి, దాని స్ట్రాటజీ ఏంటి, అండ్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ దగ్గరలో ఉంది కాబట్టి దాని స్ట్రాటజీ ఏంటి, ఇలాంటి చాలా చాలా వీడియోస్ చూసుంటారు. కానీ ఈ రోజు నుంచి మీ అందరి కోసం నేను ఒక కొత్త రివిజన్ సీరీస్‌ని లాంచ్ చేయబోతున్నా. సో, ఇది సింపుల్ స్మార్ట్ రివిజన్ సీరీస్ అనుకోండి. దీనిలో యూపీఎస్సీ ప్రిలిమ్స్‌లో ఉండే ప్రతి ఇంపార్టెంట్ సబ్జెక్ట్ లైక్ పాలిటీ, హిస్టరీ, ఎన్వైర్న్మెంట్, సైన్స్ అండ్ టెక్, జియోగ్రఫీ ఇవన్నీ కూడా ఒక్కొక్క సబ్జెక్ట్‌గా తీసుకొని ఒక 30 మినిట్స్ పాటు ఇంపార్టెంట్ టాపిక్స్ మాత్రమే డిస్కస్ చేసుకొని, అంటే ఇంపార్టెంట్ అంటే మన స్టాటిక్ వైస్‌లో ఇంపార్టెంట్ అవ్వచ్చు, కరెంట్ అఫైర్స్ వైస్‌లో అవ్వచ్చు, హాట్ టాపిక్స్ ఇవన్నీ ప్రాపర్‌గా డిస్కస్ చేసుకొని, ఫైనల్లీ ఈ పీపీటీలో మీకు ఫైనల్లీ ఒక ఇంపార్టెంట్ చెక్ లిస్ట్ ఇవ్వడం జరుగుతుంది. సో దట్ మీరు ఎగ్జామ్‌కి కంప్లీట్‌గా ఈ సబ్జెక్ట్ రివిజన్ చేసుకున్నా అన్నప్పుడు, ఒక్కసారి ఆ చెక్ లిస్ట్‌లో ఉన్న ప్రతి సబ్జెక్ట్ మీరు చదువుకున్నారా, రివిజన్ చేసుకున్నారా లేదా అని ఒకసారి టిక్ పెట్టుకోండి. సో దట్ మీకు ఎగ్జామ్‌కెళ్ళే ముందు మీకు ప్రాపర్ రివిజన్ కూడా అవుతుంది. సో, మీకోసమే ఈ కోర్స్ లాంచ్ చేయడం జరిగింది. సో, మీరు దీన్ని ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకొని, మీరందరూ ప్రిలిమ్స్‌లో క్వాలిఫై అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో, మరి ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేద్దామా? మన 30 మినిట్ కంప్లీట్ పాలిటీ డీకోడెడ్ ఫర్ ప్రిలిమ్స్ 2026. సో, లెట్స్ బిగిన్. సో, ఫస్ట్ టాపిక్ కాన్స్టిట్యూషన్. మన ప్రిలిమ్స్‌కి గానీ, మెయిన్స్‌కి గానీ దేనికైనా మీరు పక్కన పెడితే, మన పాలిటీలో ఫస్ట్ కాన్స్టిట్యూషన్ బేసిక్స్ చాలా ఇంపార్టెంట్ అండి. దీనిలో ప్రియాంబుల్ చాలా ఇంపార్టెంట్. ఈ ప్రియాంబుల్‌లో కూడా మన ఇండియా గురించి ప్రియాంబుల్ ఏం రాసింది? వి ఆర్ సావరీన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్ రిపబ్లిక్. సో, వీటి మీనింగ్స్ ఏంటి? అండ్ ఇవి ఎలాంటి లేకపోతే ఏ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఇవి యాడ్ చేయడం జరిగింది? వాటి ఇయర్స్ కూడా మీకు చాలా ఇంపార్టెంట్. ఇదే కాకుండా వాటి మీనింగ్. ఎగ్జాంపుల్ సోవరీన్ అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ మన ఒక యూఎస్ఏ వచ్చి ఇండియాని చైనా మీద వార్ వెయిట్ చేయమని చెప్పిందనుకోండి. మనం యూఎస్ఏ మాట వినక్కర్లేదు. బికాజ్ వి ఆర్ ఇండిపెండెంట్ స్టేట్. వి ఆర్ ఇండిపెండెంట్ కంట్రీ. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సోవరీన్. నెక్స్ట్ సోషలిస్ట్. సోషలిజం లేకపోతే సోషలిస్ట్ అంటే మన ఇండియాలో ఉన్న రిసోర్సెస్ అన్నీ ఎలా ఈక్వల్‌గా మొత్తం ఉన్న మెంబర్స్ ఆర్ ద పాపులేషన్ జనాలకి మొత్తం ఎలా ఈక్వల్‌గా డిస్ట్రిబ్యూషన్ చేయాలి. చేయాల్సిందే అని చెప్పడమే సోషలిస్టిక్ కంట్రీ డెఫినిషన్. నెక్స్ట్ సెక్యులర్. మనకి స్టేట్ ఆర్ కంట్రీ అంటాం. దానికి రిలీజియన్ అంటూ ఏం లేదు అండి. వెరాజ్ ఇప్పుడు మీరు ఫ్రాన్స్‌కి వాటికి వెళ్లారు అంటే కొంతమంది కాథలిక్స్ అంటారు. లేకపోతే క్రిస్టియానిటీ ఇస్ దేర్ రిలీజియన్, స్టేట్ రిలీజియన్. మనకి మత భేదం లేదు. కుల మత భేదం లేదు. ఎవ్రి రిలీజియన్ కెన్ బి ఫాలోడ్. ఎవరికి ఇష్టమైన రిలీజియన్ వాళ్ళు ఇండియాలో ఫాలో అవ్వచ్చు. సో, థాట్స్ వై ద మీనింగ్ ఆఫ్ సెక్యులర్ అండ్ డెమోక్రటిక్. సో, డెమోక్రసీ మీన్స్ బై ద పీపుల్, ఆఫ్ ద పీపుల్ అండ్ ఫర్ ద పీపుల్. మన రిప్రజెంటేటివ్స్‌ని మనమే ఎలక్ట్ చేసుకుంటాం. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డెమోక్రసీ. వెరాస్ నెక్స్ట్ కమింగ్ టు రిపబ్లిక్. మన స్టేట్ హెడ్ లేకపోతే కంట్రీ హెడ్ అయిన ప్రెసిడెంట్‌ని మనమే ఎలక్ట్ చేసుకుంటాం. దట్ ఈస్ ఎలక్టెడ్. ఇండైరెక్ట్‌గా అయినా, డైరెక్ట్‌గా అయినా పక్కన పెడితే ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ ఇస్ ది స్టేట్ ఆఫ్ ది ఆర్ హెడ్ ఆఫ్ ది స్టేట్. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రిపబ్లిక్. నెక్స్ట్ వస్తే మనం మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ చాలా లెంతీయెస్ట్ ఇంకా సర్వే అవుతున్న లార్జెస్ట్ ఆర్ లాంగెస్ట్ రిటెన్ కాన్స్టిట్యూషన్ అని చెప్తా. చాలామంది దీని మీద కామెంట్స్ కూడా చేశారు. ఇది బారోడ్ కాన్స్టిట్యూషన్ అని, కాపీడ్ కాన్స్టిట్యూషన్ అని అయన్నీ పక్కన పెడితే, సో మన కంట్రీస్ ఇంపార్టెంట్ అయిన కంట్రీస్ నుంచి మనం ఏమేమి తీసుకున్నాం. వాటి సోర్సెస్ అనేవి మీకు చాలా ఇంపార్టెంట్ అండి. ఎగ్జాంపుల్ వి హావ్ యూకే. అక్కడి నుంచి మనం పార్లమెంటరీ గవర్నమెంట్ ఇంకా రూల్ ఆఫ్ లా తీసుకున్నాం. అలాగే యూఎస్ఎస్ఆర్. ఇక్కడి నుంచి మనం ఫండమెంటల్ డ్యూటీస్ తీసుకోవడం జరిగింది. అలాగే మనం ఐర్లాండ్ నుంచి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలిసీస్ తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ కెనడా. సో, మనం క్వాసీ ఫెడరల్. అవునా? మనం క్వాసీ ఫెడరల్. సో, క్వాసీ ఫెడరల్ అయినా సరే మనకి సెంటర్ పవర్ ఎక్కువ. ఆ కాన్సెప్ట్ మనం కెనడా నుంచి తీసుకోవడం జరిగింది. ఫ్రమ్ యూఎస్ఏ వి బారోడ్ ఫండమెంటల్ రైట్స్ అండ్ జ్యుడిషియల్ రివ్యూ. సో, దిస్ ఈస్ ఇంపార్టెంట్. ఓకే. నెక్స్ట్ కమింగ్ టు స్కెడ్యూల్స్. మొత్తం 12 స్కెడ్యూల్స్ చాలా ఇంపార్టెంట్ అండి మీకు. దీనిలో ఫస్ట్ స్కెడ్యూల్ టాక్స్ అబౌట్ స్టేట్స్ అండ్ యూటీస్. నెక్స్ట్ సాలరీస్ ఆఫ్ అఫీషియల్స్. ఈ సాలరీస్ ఆఫ్ అఫీషియల్స్ అంటే అసలు ఏ అఫీషియల్ సాలరీస్ అనేవి మనకి సెకండ్ షెడ్యూల్‌లో మెన్షన్ చేసుంది. అది మీరు తీసుకురావాలి. అంటే మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు మొత్తం నేను ఇక్కడ మొత్తం చెప్పేయొచ్చండి. కానీ మొత్తం చెప్పేస్తే మీరసలు బుక్ అనేది మీ నోట్స్ అనేది ఓపెన్ చేయరు. అందుకని కొన్ని కొన్ని మీకు గ్రే ఏరియాస్‌గా వదిలేస్తున్నా. నెక్స్ట్ షెడ్యూల్ 3 ఓత్స్ అండ్ అఫర్మేషన్స్. సో, ఎవరెవరి ఓత్స్ అండ్ అఫర్మేషన్స్ మెన్షన్ చేసున్నాయో కూడా మీరు ఒకసారి చూసుకోవాలి. నెక్స్ట్ సీట్స్ ఇన్ రాజ్యసభ ఈస్ మెన్షన్ ఇన్ షెడ్యూల్ 4. నెక్స్ట్ షెడ్యూల్ 5 అండ్ షెడ్యూల్ 6 ఎప్పుడు ఏ ఎగ్జామ్‌కి కూడా
మనకి చాలా ఇంపార్టెంట్ అండి. సో, షెడ్యూల్ 5లో ఎవరు? షెడ్యూల్ 6 ఎవరు? సో, దేనిలో మనకి గవర్నర్ ఇంపార్టెన్స్ ఉంటుంది? దేనిలో అటానమస్ రీజియన్స్‌ని ఫార్మ్ జేయొచ్చు? ఇవన్నీ కూడా మీరు చాలా తెలుసుకోవాలి. ఈ 2 చాలా ఇంపార్టెంట్ అండి. అలాగే నెక్స్ట్ షెడ్యూల్ 7 డీల్స్ విత్ యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాన్కరెంట్ లిస్ట్. దాని గురించి నెక్స్ట్ స్లైడ్స్‌లో మనం తెలుసుకోబోతున్నాం. కాకపోతే ఎగ్జాంపుల్ మనకి పోలీస్, డివర్స్, ఎడ్యుకేషన్ ఇలాంటివన్నీ ఏ లిస్ట్‌లో ఉన్నాయో మీరు తెలుసుకోవాలి. నెక్స్ట్ 8th షెడ్యూల్ డీల్స్ విత్ అఫీషియల్ లాంగ్వేజెస్. సో, వీటిల్లో రీసెంట్‌గా ఎడిషన్ చేసిన అఫీషియల్ లాంగ్వేజెస్ ఏవో కొన్ని వాటి ఇయర్స్ అండ్ వాటి పేర్లు మీరు తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 9th షెడ్యూల్ డీల్స్ విత్ ల్యాండ్ రిఫార్మ్ లాస్. దీనికి సంబంధించిన అమెండ్మెంట్స్ కానివ్వండి, లేకపోతే రిలేటెడ్ లాస్ గానివ్వండి, లేకపోతే డీపీఎస్పీఎస్ కానివ్వండి, లేకపోతే ఫండమెంటల్ రైట్స్ కానివ్వండి. అవి మీకు ఇంపార్టెంట్. అండ్ యాంటీ డిఫెక్షన్ లా. ఆల్వేస్ యాంటీ డిఫెక్షన్ లా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడు రాఘవ్ చద్దా గారి మర్జర్ వల్ల సో ఇండైరెక్ట్‌గా దిస్ ఇస్ ఎ న్యూస్. ఓకే. అగైన్ లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్ డీల్స్ విత్ యువర్ 11th అండ్ 12th షెడ్యూల్ ఆఫ్ యువర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ యాడెడ్ బై 73rd అండ్ 74th అమెండ్మెంట్ యాక్ట్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఖచ్చితంగా దీని నుంచి ఒక క్వెషన్ మనం ఎక్స్‌పెక్ట్ జేయొచ్చు. ఓకేనా? సో, దిస్ ఈస్ అబౌట్ ఏం చదువుకోవాలి, ఎలా చదువుకోవాలో ఫస్ట్ చాప్టర్‌లో చూసాం. సో, నెక్స్ట్ చాప్టర్ సెకండ్ వన్ పార్లమెంట్ అండ్ ప్రెసిడెంట్. సో, మనకు తెలుసు ఇప్పటి వరకు మనకి లోక్‌సభలో, పార్లమెంట్‌లో లేకపోతే పార్లమెంట్ అండ్ రాజ్యసభలో ఎన్ని సీట్స్ ఉన్నాయంటే వి హావ్ 550 సీట్స్ ఇన్ లోక్‌సభ యాస్ వెల్ యాస్ 250 సీట్స్ ఇన్ రాజ్యసభ. ఇది వరకు మనకి 552 సీట్స్ ఇన్ లోక్‌సభ ఉండేవి. కానీ మనం ఆంగ్లో ఇండియన్ నామినేట్ చేసే ప్రొవిజన్ అనేది తీసేయడం జరిగింది. సో, ఇప్పుడు మీ క్వెషన్ ఏంటి అంటే, ఏ కాన్స్టిట్యూషన్ అమెండ్‌మెంట్ ద్వారా మనం ఆంగ్లో ఇండియన్స్ ప్రొవిజన్స్ అనేది తీసేసాం. దట్ ఈస్ యువర్ హోంవర్క్ అండి. అది మీరు తెలుసుకోవాలి. అండ్ మనకి లోక్‌సభకి 5 ఇయర్ టర్మ్ ఉంటుంది. అలాగే రాజ్యసభకి 6 ఇయర్ టర్మ్ ఉంటది. సో, లోక్‌సభలో మనం ఎంపీస్‌ని డైరెక్ట్‌గా ఎన్నుకుంటాం. వేరస్ రాజ్యసభలో ఇండైరెక్ట్‌గా ఎన్నుకుంటాం. అలాగే రీసెంట్‌గా రాజ్యసభలో ఎన్నికైన ఆర్ ఇండైరెక్ట్‌గా ఎలక్ట్ చేసుకున్న మెంబర్స్ లిస్ట్ కూడా మీకు చాలా ఇంపార్టెంట్. వెరాస్ ఇఫ్ యూ సీ మనీ బిల్ అనేది ఓన్లీ మీకు లోక్‌సభలో మాత్రమే ఎక్స్‌క్లూజివ్‌గా ఈ మనీ బిల్ చేసే ప్రొవిజన్ ఉంటుంది. రాజ్యసభ డిలే చేయగలదు గానీ రిజెక్ట్ చేయలేదు. సో, మనకి లోక్‌సభలో స్పీకర్ ప్రిసైడ్ చేస్తారు లోక్‌సభకి. వెరస్ రాజ్యసభలో చైర్మన్ ఉంటారు. హి ఈస్ నథింగ్ బట్ అవర్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో, ఇది మీకు చాలా ఇంపార్టెంట్ అండి. సో, నెక్స్ట్ యాంటీ డిఫెక్షన్ లా. దిస్ ఈస్ సో ఇంపార్టెంట్. సో, 10th షెడ్యూల్ ఆఫ్ యువర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ యాంటీ డిఫెక్షన్ లా. సో, యాడెడ్ బై 52nd అమెండ్మెంట్ ఆఫ్ 1985. ఇది దేని గురించి చెప్తుంది? మొత్తం అసలు ఎలా డిస్‌క్వాలిఫై అవుతారు? ఎంపీస్ వీళ్ళందరూ డిస్‌క్వాలిఫికేషన్ గురించి ఇది నీట్‌గా చెప్తుంది. సో, ఎంపీస్, ఎమ్మెల్యేస్ ఇది వరకు ఎలక్ట్ అయిన వాళ్ళు ఒక పార్టీ నుంచి ఒక పార్టీకి వాళ్ళ పర్సనల్ గెయిన్స్ కోసం గనక వెళ్ళిపోతే వాళ్ళు డిస్‌క్వాలిఫై అవుతారు. సో, ఇది దేనికోసం వచ్చిందంటే దీన్నే మనం ఇండైరెక్ట్‌గా హార్స్ ట్రేడింగ్ అనొచ్చు. దీన్ని కర్బ్ చేస్తానికి ఇది వచ్చింది. సో, మరి డిస్‌క్వాలిఫికేషన్ అనేది ఎవరు చేస్తారు అంటే స్పీకర్ ఆర్ చైర్మన్ ఆఫ్ దట్ హౌస్ కెన్ డిస్‌క్వాలిఫై దెమ్ అని. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో, వాట్ ఆర్ ది గ్రౌండ్స్ ఆఫ్ డిస్‌క్వాలిఫికేషన్ అంటే వాలంటరీగా రిజిగ్నేషన్ చేస్తే అంటే నాకు ఈ పార్టీ వద్దని రిజైన్ చేస్తే దట్ లీడ్స్ టు డిస్‌క్వాలిఫికేషన్. అండ్ విప్ ఎస్పెషల్లీ విప్ చెప్పే 3 లైన్ విప్ అంటాము. సో, ఈ 3 లైన్ విప్ గనుక వాళ్ళు ఒప్పుకోకపోతే దాన్నే మనం డిఫైన్ పార్టీ విప్ అంటాం. దీనివల్ల అండ్ ఇండిపెండెంట్ మెంబర్స్ అంటే ఇండిపెండెంట్ మెంబర్స్ కనుక ఎలక్ట్ అయిన తర్వాత పొలిటికల్ పార్టీలో జాయిన్ అయితే అది కూడా మీకు డిఫెక్షన్ కిందకే వస్తుంది. నెన్ మనకి నామినేటెడ్ మెంబర్స్ ఉంటారు. 6 మంత్స్ తరువాత గాని వాళ్ళు పొలిటికల్ పార్టీలో జాయిన్ అయితే వాళ్ళు కూడా డిస్‌క్వాలిఫికేషన్‌కి గురవుతారు. సో, మనకి మర్జర్. సో, రీసెంట్‌గా రాఘవ్ చద్దా గారి గురించి కూడా ఈ మర్జర్ మనకి న్యూస్‌లో ఉంది. సో, ఇది వరకు ఒక పొలిటికల్ పార్టీ గనక ఇంకో పొలిటికల్ పార్టీలో జాయిన్ అయితే అంటే ఎంత జాయిన్ అవుతే డిస్‌క్వాలిఫికేషన్ గురి అవ్వదు అనండి. సో, ఇది వరకు 1/3 మాత్రమే ఉందండి. సో, 1/3 పీపుల్ గనక వేరే పొలిటికల్ పార్టీలో గనక మెర్జ్ అయిపోతే అది డిస్‌క్వాలిఫికేషన్‌కి గురి అవ్వదు. కానీ 91st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2003 దీని ప్రకారం 1/3ని కాస్త 2/3 చేశారు. ఓకే. ఇది చాలా ఇంపార్టెంట్ పెట్టుకోవాలి. సో, ఇయన్నీ కూడా డిస్‌క్వాలిఫికేషన్స్ ఇవన్నీ ఎవరు డిసైడ్ చేస్తారంటే ఆల్రెడీ మీకు చెప్పాను. స్పీకర్ ఆర్ చైర్మన్ ఆఫ్ దట్ హౌస్. ఓకే. డిస్‌క్వాలిఫై చేస్తే ఏమైతది? సో, డిస్‌క్వాలిఫై చేస్తే సో, పొలిటికల్ పోస్ట్ ఉండదు. ఆర్ నెక్స్ట్ ఎక్స్‌పైర్ అయ్యేంత వరకు నెక్స్ట్ రీ ఎలక్షన్ వరకు ఆ పోస్ట్ మనకి ఉండదు.
సో, దీంతో మనకి ఆయారాం, గయారాం అనే ఒక ఇంపార్టెంట్ స్లోగన్ కూడా దీనికి రిలేటెడ్. సో, జస్ట్ ఫర్ ఫన్ చెప్పాను. సో, ఇది మీకు ఎగ్జామ్ వైస్ ఇంపార్టెంట్ కాదు. సో, దిస్ ఈస్ అబౌట్ యాంటీ డిఫెక్షన్ లా అండి. నెక్స్ట్ కమింగ్ టు ద ప్రెసిడెంట్. సో, ప్రెసిడెంట్ గురించి వస్తే లెట్ మీ సీ. సో, ఆర్టికల్ 52 డీల్స్ విత్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఇంపీచ్‌మెంట్. ఇంపీచ్‌మెంట్ టర్మ్ అనేది మనం ఇండియాలో కేవలం ప్రెసిడెంట్‌కి మాత్రమే యూజ్ చేస్తాం. అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనేవాళ్ళు 74 ద్వారా ఉంటారు. సో, ప్రెసిడెంట్ షుడ్ యాక్ట్ అపాన్ ఎయిడ్ అండ్ అడ్వైస్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఇది చాలా ఇంపార్టెంట్. అలాగే ప్రెసిడెంట్‌కి ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ అనేది ఆర్టికల్ 123 ద్వారా వస్తుంది. అలాగే నేషనల్ ఎమర్జెన్సీ. సో, ఆర్టికల్ 352 డీల్స్ విత్ నేషనల్ ఎమర్జెన్సీ. ఆర్టికల్ 356 and 365 డీల్స్ విత్ ద స్టేట్ ఆర్ ప్రెసిడెంట్ రూల్ ఇన్ దట్ స్టేట్ కాల్డ్ as ప్రెసిడెంట్ రూల్. అండ్ 356 కాన్స్టిట్యూషన్ గనుక ఒక స్టేట్ అబైడ్ చేయకపోతే పెట్టేది ఆర్టికల్ 356. అండ్ 365 సెంటర్ చెప్పింది, సెంటర్ డైరెక్షన్స్‌ని స్టేట్ ఒబే చేయకపోతే పెట్టాల్సింది 365. ఇవి ఈ 2 మెథడ్ డిఫరెన్సెస్ అండి. అండ్ ఫినాన్షియల్ ఎమర్జెన్సీ ఆర్టికల్ 360. ఇంతవరకు ఒక్కసారి కూడా ఫినాన్షియల్ ఎమర్జెన్సీ ఇంపోజ్ అవ్వలేదు. సో, దిస్ ఈస్ అబౌట్ ప్రెసిడెంట్ అండ్ కీ ఆర్టికల్స్ రిలేటెడ్ టు ప్రెసిడెంట్. నెక్స్ట్ కమింగ్ టు ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. సో, ఆర్టికల్ 75 డీల్స్ విత్ ప్రైమ్ మినిస్టర్. హీ షుడ్ బి అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ అని చెప్తుంది. అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనేవాళ్ళు collectively responsible to the Lok Sabha. This is very important statement. And cabinet, minister of state and deputy ministers వీళ్ళందరూ కూడా ఉంటారు. అండ్ ఆర్టికల్ 78 సేస్ పీఎం అనేవాడు టైమ్‌లీ తను చేసే డ్యూటీస్ అన్ని ప్రెసిడెంట్‌కి రిపోర్ట్ చేయాలి అని. అండ్ ఒక మొత్తం పీఎం కింద మినిస్టర్స్ ఉంటారు. వీళ్ళు ఎంతమందైనా ఉండొచ్చు అంటే దేర్ ఈస్ లిమిట్ అండి. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ద టోటల్ స్ట్రెంత్ ఆఫ్ లోక్‌సభ. దిస్ ఈస్ ద లిమిట్. ఓకేనా? సో, దీనికి రిలేటెడ్ అమెండ్‌మెంట్స్ కూడా మీరు నేర్చుకోవాలి. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో, కమింగ్ టు నెక్స్ట్ చాప్టర్ జ్యుడిషియరీ అండ్ సుప్రీం కోర్ట్. అండ్ ఫ్యూ ఇంపార్టెంట్ వర్డిక్ట్స్. మీరు ఇప్పుడు చూస్తే సుప్రీం కోర్ట్ ఆర్టికల్ 124 సేస్ దేర్ ఈస్ ఎ సుప్రీం కోర్ట్. ఎగ్జాక్ట్‌లీ దేర్ ఈస్ ఎ సుప్రీం కోర్ట్ అని ఆర్టికల్ 124 చెప్తుంది. దీంట్లో కరెంట్‌లీ వి హావ్ 34 జడ్జెస్ ఇంక్లూడింగ్ సీజేఐ. సో, హూ ఈస్ ప్రెజెంట్ సీజేఐ అంటే యూ హావ్ టు నో సూర్యకాంత్ ఈస్ అ ప్రెజెంట్ సీజేఐ. ఓకేనా? అండ్ మనకి సుప్రీం కోర్ట్‌కి 3 ఇంపార్టెంట్ జ్యూరిస్డిక్షన్స్ ఉంటాయి. ఒరిజినల్, అప్పీలేట్ అండ్ అడ్వైజరీ. ఏ కేసెస్‌లో ఒరిజినల్, అప్పీలేట్, అడ్వైజరీ వస్తాయో కూడా మీరు తెలుసుకోవాలి ఇంపార్టెంట్. అండ్ కొలీజియం సిస్టమ్. సో, జడ్జెస్‌ని అపాయింట్‌మెంట్ చేసుకుంటాకి కొలీజియం సిస్టమ్ అని స్టార్ట్ అయింది. సో, కొలీజియం సిస్టమ్ గురించి కాన్స్టిట్యూషన్‌లో ఎక్కడ మెన్షన్ చేయలేదు. మరి కొలీజియం సిస్టమ్‌లో మెంబర్స్ అనేవాళ్ళు ఎవరు? అది మీరు తెలుసుకోవాలి. అండ్ వీ హావ్ టు నో అబౌట్ ఎన్‌జాక్. సో, ఓన్లీ ఒక కాన్స్టిట్యూషన్ అమెండ్‌మెంట్ ఏదైనా ఉంది. దట్ ఈస్ 99th కాన్స్టిట్యూషన్ అమెండ్‌మెంట్ యాక్ట్. అది కంప్లీట్‌గా రిపెల్ అయిపోయింది అంటే అది ఎంజాక్ అండి. విచ్ యూ హావ్ టు నో. దెన్ ఆర్టికల్ 32 విచ్ సేస్ అబౌట్ రిట్స్ అండ్ వి కాల్ ఇట్ యాస్ ఎ హార్ట్ అండ్ సోల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ దట్ యూ హావ్ టు నో. అండ్ 5 రిట్స్ గురించి చెప్తుంది. అవే హెబెస్ కార్పస్, మాండమస్, ప్రొహిబిషన్, సెరిటోరియల్, క్యువారంటో. వాటి మీనింగ్స్ కూడా మీకు తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. దెన్ అగైన్ జ్యుడిషియల్ రివ్యూ. సో, జ్యుడిషియల్ రివ్యూ ప్రకారం ఏదైనా ఒక లా కాన్స్టిట్యూషన్‌ని అబైడ్ చేయకపోతే సుప్రీం కోర్ట్ కెన్ స్ట్రైక్ డౌన్ ది లా. దట్ ఈస్ మీనింగ్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ. అండ్ క్యురేటివ్ పిటిషన్ అంటే లాస్ట్ రిసార్ట్‌గా. ఇంక మాకు సుప్రీం కోర్ట్ తప్పితే ఇంకెవ్వరు లేరని చెప్పి క్యురేటివ్ పిటిషన్ కూడా మనకి సుప్రీం కోర్ట్‌లో ఫైల్ చేయొచ్చు. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్ విచ్ యూ హావ్ టు నో అబౌట్ ది సుప్రీం కోర్ట్. నెక్స్ట్ కమింగ్ టు ద కీ సుప్రీం కోర్ట్ వర్డిక్ట్స్. 24 మధ్య నుంచి 2025 ఈ పీరియడ్‌లో అండ్ ఇప్పుడు 26 ఫస్ట్ హాఫ్‌లో వచ్చిన కొన్ని ఇంపార్టెంట్ వర్డిక్ట్స్ చూస్తాం. ఎలక్టోరల్ బాండ్స్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఫిబ్రవరి 2024లో స్ట్రక్ డౌన్ చేయడం జరిగింది. అండ్ ఆర్టికల్ 370 ఆల్వేస్ అబ్రోగేషన్ ఈస్ ఇంపార్టెంట్ బికాస్ 2023లో దిస్ ఈస్ కరెక్ట్. బట్ జమ్మూ కాశ్మీర్ స్టేట్‌హుడ్‌ని వెనక్కి ఇవ్వాలని చెప్పి సుప్రీం కోర్ట్ చెప్పడం జరిగింది. అండ్ గవర్నర్ పవర్స్ ఆల్వేస్ మనకి తమిళనాడు గవర్నర్ టీఎన్ రవి గారి వల్ల గానీ, అండ్ చాలా కేరళలో డిస్ప్యూట్స్ వల్ల గానీ, కర్ణాటక డిస్ప్యూట్స్ వల్ల గానీ, ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్‌కి సీఎం అనే డిస్ప్యూట్స్ వల్ల గానీ, ఇవన్నిట్ల వల్ల గవర్నర్ పవర్ అనేది ఇంపార్టెంట్. సో, గవర్నర్ అనేవాళ్ళు సీఎం అడ్వైస్ మీదే యాక్ట్ చేయాలని చెప్పి రీసెంట్‌గా సుప్రీం కోర్ట్ చెప్పడం జరిగింది. అండ్ అగైన్ రైట్ టు ప్రైవసీ పుట్టస్వామి జడ్జ్‌మెంట్ పక్కన పెడితే రైట్ టు ప్రైవసీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మళ్ళీ ఇది ఫండమెంటల్ రైట్ అని మళ్ళీ చెప్పడం జరిగింది. ఇది కాకుండా ఎల్‌జీబీటీక్యూ ప్లస్ రైట్స్ వాళ్ళ డెఫినిషన్‌లో చిన్న చేంజ్ వచ్చింది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్.
అండ్ అగైన్ మీకు కేజ్రీవాల్ గారి బెయిల్ గురించి కూడా మీరు కొంచెం నేర్చుకోవాలి. అండ్ బుల్డోజర్ యాక్షన్ అంటాము. సో, అండ్ ఏదైనా ఒక దాన్ని డిమాలిష్ చేస్తే ఎలా ఇల్లీగల్‌గా డిమాలిష్ చేస్తే దాన్ని బుల్డోజర్ యాక్షన్ అంటాం. దాని గురించి మీరు నేర్చుకోవాలి. అండ్ యూఏపీఏ యాక్ట్. సో, టెర్రరిస్ట్ లేకపోతే మన ఇండియాకి థ్రెట్ నేషనల్ సెక్యూరిటీ గనక మనకి ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు మనం ఏ పర్సన్ అయినా టెర్రరిజం అనే కాన్సెప్ట్ వల్ల లేకపోతే వాళ్ళు మనకి థ్రెట్ అన్నప్పుడు వాళ్ళకి ఎందుకు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని చెప్పకుండా మనం ఎళ్లి అరెస్ట్ చేయొచ్చు. వాళ్ళకి బెయిల్ కూడా రాదు. సో, దిస్ ఈస్ ఎ డిస్ప్యూట్ బిట్వీన్ లిబర్టీ అండ్ సెక్యూరిటీ. సో, దీని గురించి మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలి. బికాజ్ వి హావ్ సీన్ లాట్ ఆఫ్ అటాక్స్ అండ్ యాంటీ డిఫెక్షన్‌లో ఇందాక మీకు చెప్పాను. అండ్ స్పీకర్ ఇచ్చే డెసిషన్ మీద జ్యుడిషియల్ రివ్యూ అలౌడ్ అని చెప్పారు. అండ్ సెడేషన్ లా. ఐపీసీ 24 ఈస్ సస్పెండెడ్ అండ్ దట్ ఈస్ నౌ అండర్ రివ్యూ అండ్ సెడేషన్ లా అంటే ఏంటో కూడా మీరు తెలుసుకోవాలి. సో ఎవ్రీథింగ్ ఇఫ్ ఐ సే మీరు చదువుకోరు కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా దీస్ ఆర్ ఇంపార్టెంట్ టాపిక్స్. ప్లీజ్ రీడ్ యువర్ నోట్స్ ఎస్పెషల్లీ ఆన్ దిస్ టాపిక్స్. ఓకే. నెక్స్ట్ ఫోర్త్ ఫెడరలిజం, లోకల్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ స్టేట్ రిలేషన్స్. సో మనకి ఇందాక చెప్పాను షెడ్యూల్ 7 డీల్స్ విత్ 3 లిస్ట్ యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్ అండ్ కాంకరెంట్ లిస్ట్. మనకి యూనియన్ లిస్ట్‌లో వి హావ్ 100 ఐటెమ్స్, స్టేట్ లిస్ట్‌లో వి హావ్ 61 ఐటెమ్స్ అండ్ కాంకరెంట్ లిస్ట్‌లో వి హావ్ 52 ఐటెమ్స్. ఓకే. సో వీటిల్లో ఉన్న అట్‌లీస్ట్ నేను ఇక్కడ మెన్షన్ చేసిన ఇంపార్టెంట్ లిస్ట్‌లో ఉన్న కొన్ని ఐటెమ్స్ మీరు తెలుసుకోవాలి. ఎగ్జాంపుల్ కాంకరెంట్ లిస్ట్‌లో వి హావ్ ఎడ్యుకేషన్, ఫారెస్ట్, మ్యారేజ్, డివోర్స్, అడాప్షన్, క్రిమినల్ లా, ఎన్వైర్న్మెంట్, పొల్యూషన్ ఆర్ పాపులేషన్ కంట్రోల్ అండ్ ఎలక్ట్రిసిటీ. సో ఇవన్నీ మీకు కాంకరెంట్ లిస్ట్‌లో ఉన్నాయి. సో మరి స్టేట్ లిస్ట్‌లో ఏంటి? యూనియన్ లిస్ట్‌లో ఏంటి? ఇవి మీకు చాలా ఇంపార్టెంట్. అండ్ 73, 74th అమెండ్మెంట్ యాక్ట్‌లో 3 టైర్ స్ట్రక్చర్ ఉండాలి. ఇది కూడా మీకు చాలా ఇంపార్టెంట్. అలాగే 16th ఫినాన్స్ కమిషన్ 280 ప్రకారం సిటీ ఫినాన్స్ కమిషన్ దాని చైర్మన్ ఎవరండి? సో చైర్ ఎవరు? అరవింద్ పన్గారియా. ఈయన చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే రీసెంట్‌గా నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ గారు కూడా మారారు. యూజువల్లీ వైస్ చైర్మన్ ఇస్ నాట్ ఇంపార్టెంట్ అండి. ఇదివరకు సుమన్ బెర్రీ గారు ఉండేవారు. సో, ఆ సుమన్ బెర్రీ గారిని రీప్లేస్ చేయడం జరిగింది. సో, ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఇది కూడా ఒక వైస్ చైర్మన్ పాయింట్ కూడా ఇంపార్టెంట్ మనకి. ఎందుకు ఇంపార్టెంట్ అంటే, సో, ఇది వరకు ఫస్ట్ వైస్ చైర్మన్‌గా ఇది వరకు వి హావ్ ఫస్ట్ చైర్మన్ యాస్ అవర్ అరవింద్ పన్గారియా. ఎవరైతే ఇప్పుడు ఫినాన్స్ కమిషన్ చైర్మన్ ఉన్నారో. అందుకనే ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న చైర్మన్ కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న చైర్మన్ ఎవరంటే అశోక్. సో, దీని గురించి మన టెలిగ్రామ్ ఛానల్ యూపీఎస్సీ డీకోడెడ్‌లో కూడా మీకు షేర్ చేయడం జరిగింది. సో, ప్లీజ్ ట్రై టు ఫాలో మై యూపీఎస్సీ డీకోడెడ్ టెలిగ్రామ్ ఛానల్ అండి. సో దట్ యూ విల్ బి గెట్టింగ్ లాట్ ఆఫ్ అప్డేట్స్ దేర్. అండ్ మీకు కొన్ని కొన్ని ఇంపార్టెంట్ పీపీటీస్ కూడా షేర్ చేయడం జరుగుతుంది. ఈవెన్ ఈ పీపీటీ కూడా మీకు నా టెలిగ్రామ్ ఛానల్‌లోనే షేర్ చేయడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ దీని తర్వాత వి హావ్ సమ్ ఇంపార్టెంట్ హాట్ టాపిక్స్. చాలా హై ప్రాబబిలిటీ ఉన్నాయండి వీటిలో క్వెషన్స్ అడుగుతాకి. ఎగ్జాంపుల్ వుమెన్ రిజర్వేషన్ బిల్. సో 128 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ పాస్ చేయడం వల్ల 106 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా సో దీన్ని ఇంప్లిమెంట్ చేసాం. సో ఇంప్లిమెంటేషన్ ఎప్పుడు చేస్తారంటే సెన్సస్ తర్వాత అని చెప్తున్నా. దీనికి అఫీషియల్ నేమ్ నారీ శక్తి వందన అధ్యానం అని ఇచ్చాము. సో దీనిలో మనకి లోక్‌సభ అండ్ స్టేట్ అసెంబ్లీస్‌లో మాత్రమే 33% రిజర్వేషన్ టు వుమెన్ అండి. వేరాస్ లోకల్ సెల్ఫ్ లైక్ పంచాయతీస్ వీళ్ళల్లో ఆల్రెడీ ఆ 73 అండ్ 74th అమెండ్మెంట్ యాక్ట్స్ ద్వారా రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. అండ్ వి హావ్ వన్ మోర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ లైక్ న్యూ క్రిమినల్ లాస్. సో ఐపీసీ, సీఆర్‌పీసీ అండ్ ఎవిడెన్స్ యాక్ట్‌ని బీఎన్ఎస్ ఆర్ బీఎన్ఎస్ఎస్ ఆర్ బీఎస్ఏతో రీప్లేస్ చేయడం జరిగింది. సో దీన్ని జూలై 1, 2024 నుంచి ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు సెడేషన్ అనేది నేషనల్ సెక్యూరిటీ ప్రొవిజన్‌తో రీప్లేస్ చేయడం జరిగింది. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. దీని ద్వారా మనం జన్ విశ్వాస్ అభియాన్ అంటే మనం మన గవర్నమెంట్ అనేది జనాల మీద ఎక్కువ నమ్ముతుంది. అందుకే చాలా వాటికి వాటి యొక్క క్రిమినల్ ప్రొసీజర్స్ అంటే శిక్ష కూడా చాలా వాటికి తగ్గించింది. సో దిస్ యూ హావ్ టు కాన్సంట్రేట్ అపాన్. నెక్స్ట్ వన్ ఎలక్షన్, వన్ నేషన్, వన్ ఎలక్షన్. సో మొత్తం ఇండియా అంతా అట్‌లీస్ట్ ఫర్ లోక్‌సభ ప్లస్ ఆల్ లోక్‌సభకి, స్టేట్‌కి అండ్ ఫేజ్ 2 లోకల్ బాడీస్‌కి ఎలక్షన్ జరగాలి అని చెప్పి వన్ నేషన్ అండ్ వన్ ఎలక్షన్ కాన్సెప్ట్ రావడం జరిగింది. దీనికి అపాయింట్ చేసిన కమిటీయే రామ్‌నాథ్ కోవింద్ కమిటీ. సో ఈ కమిటీ కొన్ని రికమెండేషన్స్ ఇచ్చింది. దానివల్ల అండ్ ఈ కమిటీ ఫర్‌గా ఇచ్చింది ఇవ్వలేదా అని కూడా మీరు తెలుసుకోవాలి. నెక్స్ట్ చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. వీటి అపాయింట్‌మెంట్ గురించి ఎవరు ఈ సెలక్షన్ కమిటీలో ఉంటారు? అండ్ కరెంట్‌లీ ఎవరు మనకి సీఈసీ అండ్ ఆయనకి అసిస్టెడ్‌గా ఎంతమంది ఉన్నారు?
సో దీనికి రిలేటెడ్ అయిన అమెండ్మెంట్స్ ఇవన్నీ కూడా మీకు చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ దీనిలో అను బర్నవాల్ కేస్ ఇది చాలా ఇంపార్టెంట్ కేస్. కొంచెం ఒకసారి చూసుకోండి. ఓకేనా? అండ్ దిస్ ఈస్ యువర్ ఫైనల్ ర్యాపిడ్ చెక్ లిస్ట్ అండి. సో ఎగ్జామ్ పాలిటీ రివిజన్ అయినప్పుడు ఒకసారి దీనిలోని చెక్ లిస్ట్‌లో అనేది జస్ట్ టిక్ చేసుకొని మీరు చేసుకున్నారా లేదా రివిజన్. సో దీన్ని ఒకవేళ ప్రింటౌట్ తీసుకోకపోతే అట్‌లీస్ట్ మీరు స్క్రీన్‌షాట్ తీసుకొని కూడా మీరు హ్యాపీగా మీరు రివిజన్ చేసుకోవచ్చు. ఓకేనా? సో రివిజన్ చేసుకున్నది జస్ట్ ఒక చెక్ లిస్ట్ అండి. కాన్స్టిట్యూషన్, ప్రియాంబుల్, షెడ్యూల్, సోర్సెస్, ఫండమెంటల్ రైట్స్ ఎక్సెట్రా అండ్ జ్యుడిషియరీ, ఎస్సీ, వ్రిట్స్, judicial review, PL, collegium, and verdicts. Again, Parliament, Lok Sabha Speaker, money bill, joint sitting, and hot topics, women reservation in చెప్పినట్టు వన్ నేషన్ వన్ ఎలక్షన్, సిఈసి అపాయింట్మెంట్, గవర్నర్స్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ సో దాట్స్ ఇట్ అండి. సో మొత్తం ఇవన్నీ ఫైనల్ చెక్ లిస్ట్‌తో స్మార్ట్‌గా రివైజ్ చేసుకొని హైగా స్కోర్ చేసుకోండి. సో ఈ రోజుతో మన కంప్లీట్ పాలిటీ రివిజన్ అనుకోని ఇంపార్టెంట్ టాపిక్ సిరీస్ అనుకోని కంప్లీట్‌గా అయిపోయింది. మీకేమైనా డౌట్స్ ఉంటే దీని మీద ఆర్ ఎనీ టాపిక్ మీద యూ కెన్ ఆల్వేస్ కమెంట్ మీ ఇన్ ద కమెంట్ సెక్షన్ సో దట్ మీ కమెంట్‌కి రిప్లై ఇస్తూ మీ డౌట్‌ని ప్రాపర్‌గా క్లియర్ చేస్తా. సపోజ్ మీ డౌట్ ఒక చిన్న కమెంట్ ద్వారా క్లియర్ అవ్వాలనుకుంటే దాని మీద ఒక వీడియో చేసి ప్రాపర్‌గా మీ డౌట్స్ క్లియర్ చేస్తా. సో నెక్స్ట్ సెషన్ ఈస్ బేస్డ్ ఆన్ ఎన్వైర్న్మెంట్ అండ్ ఎకాలజీ అండి. ఇది కూడా ఈ విధంగానే ఒక ఫుల్ రివిజన్ విత్ హాట్ టాపిక్స్ అన్నీ మీకు ప్రాపర్‌గా ఎట్ ది ఎండ్ ఆఫ్ ద సెషన్ మీకు మీ పీపీటీలో ఒక చిన్న చెక్ లిస్ట్ ఇస్తాను. సో దీన్ని కూడా ఈ చెక్ లిస్ట్‌ని కూడా రివిజన్ చేసుకోండి. సో దట్ ఏ పార్ట్ మిస్ అవ్వకూడదు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ యూపీఎస్సీ డీకోడెడ్. అండ్ మీకు ఈ పీపీటీ కావాలి అంటే యూ కెన్ ఆల్వేస్ ఫాలో మై టెలిగ్రామ్ ఛానల్. ఆ టెలిగ్రామ్ ఛానల్ యూపీఎస్సీ డీకోడెడ్‌లో మీకు ఈ పీపీటీ దొరుకుతుంది. సో యూ కెన్ డౌన్లోడ్ ఫ్రమ్ దేర్. So thank you so much. Have a nice day. Bye bye. Take care.